అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకలు మించలేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నాం రండి. బుధవారము 7వ తారీఖు మే నెల 2025 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించలేకుండా ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే దేవుని యొక్క మాట మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆది కాండము మనం చూస్తూ వస్తున్నాము 32వ అధ్యాయం. ఆది కాండము 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నీకు మేలు చేసేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మన జీవితాల్లో దేవుడు మేలు చేసే అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీకు మేలు చేసేదను అని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పారు? యాకోబుతో చెప్పాడు. యాకోబుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను నీకు మేలు చేస్తాను, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని చెప్పి యాకోబు తన మామ దగ్గర లాబాను దగ్గర బానిసగా ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పలేని బానిస అనవచ్చు, లేదా దాసత్వంలో అనుకోవచ్చు, దాసుడిగా ఉండొచ్చు. ఈ యొక్క అనుభవాలు బానిసను కదా కానీ దాసుడిగా ఈ అనుభవాల్లో ఉన్నప్పుడు, బానిస కాదు దాసుడిగా ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడి నేను నీకు మేలు చేస్తాను, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపోమని చెప్పని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఈ యొక్క యాకోబు యొక్క జీవితాన్ని చూడగా యాకోబు తిరిగి వెళ్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు యాకోబుకి ఏ విధంగా మేలు చేస్తూ వచ్చాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అలాంటి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే మరి ఆది కాండం 32వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం 10వ వచనం. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రును, ఎట్లా అనగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకూడదని ప్రభు యొక్క కృపావర్తనం వింటున్న మన జీవితాల్లో యాకోబుకి దేవుడు చేసినటువంటి మేలు, అబ్రహాము కాదు కానీ అబ్రహాం ఈ విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని చూసిన అబ్రహామును కాదు, యాకోబుకి దేవుడు చేసినటువంటి మేలు చూసినట్టయితే మొదటిగా ఒక చేతి కర్రతో దాటినటువంటి అనుభవం. ఒక చేతి కర్రతో దాటినటువంటి వ్యక్తికి దేవుడు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు ఒక చేతి కర్రతోనే ఈ ప్రాంతం నుంచి దాటి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. చేతి కర్రతోనే యోర్దాను నదిని దాటిన వాడుకుంటాడు. చేతి కర్రతోనే ఆ నదిని దాటి యోర్దాను నదిని దాటి వెళ్ళిన వాడుకుంటాడు. ఒక చేతి కర్రతో యోర్దాను నదిని దాటి వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుడు ఎన్నో మేలు చేసినటువంటి వాడుకుంటాడు. ఏమీ తీసుకెళ్ళ, తనతో పాటు ఏమీ లేవు, అయినా ఒక్కడిగా వెళ్తూ వచ్చాడు. ఒక్కడిగా వెళ్ళిన తనకి దేవుడు తనతో పాటు ఉండ కర్రను తీసుకుని వెళ్తున్న తనకి ఎన్నో మేలు చేసిన వాడుకుంటాడు. ఒక చేతి కర్రతోనే ఈ నది యోర్దాను నదిని దాటి తిని అంటున్నాడు. ఒక చేతి కర్రతోనే యోర్దాను నదిని ఆ యొక్క యాకోబు దాటడం ద్వారా దేవుడు దాటినటువంటి యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలుండా దేవుడు అతను మేలు చేసిన వాడుకుంటాడు. తిరిగి మళ్ళా మేలు చేయడానికి తిరిగి తీసుకొస్తున్న వాడుకుంటాడు. కాబట్టి ఒక చేతి కర్రతో వెళ్ళిన వ్యక్తికి మేలు చేశాడు. రెండోదిగా చూసినట్టే మనం చూసినట్టే ఆది కాండం 32వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నట్టయితే ఆది కాండం 32వ అధ్యాయంలోనే 10వ వచనంలో మరొక మాట ఉంది. ఏంటి మాట అంటే నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు. ఒకటి చేతి కర్రతో వెళ్ళిన వ్యక్తికి మేలు చేశాడు. రెండోదిగా ఉపకారములతో మేలు చేసిన వాడుకున్నాడు. ఉపకారములు చూడండి, ఉపకారములకు అపకారం చేయొద్దని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఉపకారం చేసేవాడికి అపకారం చేయకూడదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే యాకోబుకి దేవుడు ఎంతో ఉపకారం చేసిన వాడుకుంటాడు. అదే ఒక మేలు. చేతి కర్రతో వెళ్ళిన వాడికి మేలు చేస్తున్నాడు. ఉపకారం లేనటువంటి వాడికి వాస్తవానికి యాకోబు అపకారం చేసిన వాడుకుంటాడు. తన అన్నకు అపకారం చేసినప్పటికీ, తన అన్నకు ఉపకారం చేయకోకుండా అపకారం చేసిన వాడుగా 2 పర్యాయంలో అపకారం చేసినప్పటికీ అపకారం చేసినటువంటి వ్యక్తికి దేవుడు ఉపకారం చేస్తున్నాడు. ఇది ఒక మేలు. కాబట్టి నా జీవితంలో మనం కూడా ఒకప్పుడు అపకారం చేసిన వారు ఉన్నాం, ఇతరులకు అపకారం చేసిన వారు ఉన్నాం, ఇతరులకు నష్టం చేసేవారు ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మన కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల దేవుడు కరుణా సంపన్నుడిగా ఉండి మనకు మేలు చేస్తున్నాడు. ఒక కర్రతో వెళ్తున్న మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒక విధానంలో ఒంటరి జీవితంలో ఉండే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా రెండోదిగా చూసినట్టే మనం అపకారం చేసిన మనకి ఉపకారం చేసి మనకి మేలు చేసే వాడుకుంటాడు. ఒక ఒంటరి జీవితంలో ఉండే మనకు మేలు చేస్తున్నాడు. రెండోదిగా అపకారం చేసిన మనకు ఉపకారం చేసి మేలు చేస్తున్నాడు. మూడవదిగా చూసినట్టయితే ఆది కాండం 32వ అధ్యాయం 10వ వచనంలోనే 3వ మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఆది కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో 3వ మాట సమస్త సత్యమునకు అని రాయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో అసత్యం ఉంది ఒకప్పుడు. క్షమించండి, అబ్రహాం అంటున్నారు, క్షమించండి, యాకోబు.
అబ్రహాము కాదు, క్షమించండి, యాకోబు. యాకోబు యొక్క జీవితంలో ఒకప్పుడు అసత్యం ఉంది. ఎందుకు యాకోబు యొక్క జీవితంలో అసత్యం ఉందంటే, చూడప్పుడు సత్యముగా జీవించాల. తండ్రి దగ్గరికి వెళ్ళి మోసగాడుగా, మోసం చేసిన వాడికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అసత్యముగా జీవిస్తూ వస్తున్నాడు. నేను యేసేవునని చెబుతూ వస్తున్నాడు. యాకోబయుండి కూడా నేను యేసేవునని చెబుతున్నాడు. అంటే అసత్యపు జీవితాన్ని కలిగిన వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో యాకోబు లాంటి వారమైనప్పటికీ ఒంటరిగా ఉన్న మనకు మేలు చేస్తున్నాడు. అపకారం చేసిన వారమైన మనకు ఉపకారం చేసి మేలు చేస్తున్నాడు దేవుడు. అసత్యంలో ఉన్న మనకి ఆయన సత్యాన్ని చూపించి మనకు మేలు చేసేవాడు ఉంటున్నాడు. ఇక 4వదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, 4వదిగా రండి, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చివరిలో, ఇప్పుడు నేను 2 గుంపులైతేనే. ఏమంటాడు యాకోబు? ఇప్పుడు నేను 2 గుంపులైతేనే. అంటే ఒకప్పుడు ఒంటరివాడికి వెళ్తూ వచ్చాడు, ఒకప్పుడు ఒంటరి జీవితాన్ని కలిగి ఉన్న వాడుకుంటాడు, ఒకప్పుడు ఒంటరితనాన్ని వెంటాడుతూ వచ్చాడు, ఒకప్పుడు ఒంటరిగా ఉండి వచ్చాడు, ఇప్పుడు 2 గుంపులుగా చేయబడుతూ వచ్చాడు. అంటే దేవుడు ఎంత మేలు చేశాడు, ఎంత మేలు చేయడానికి ఇష్టపడ్డాడు, ఎంత మేలు చేయడం. ఒకప్పుడు రక్త సంబంధాన్ని, ఒకప్పుడు అన్నదమ్ముల బంధాన్ని, ఒకప్పుడు రక్త సంబంధాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, ఒకప్పుడు అన్నదమ్ముల బంధాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, ఒకప్పుడు ఉన్న రక్త సంబంధాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుడు తనకు రక్త సంబంధికులేంటి, తన గర్భవాసమున 2 గుంపులతో కూడినటువంటి ప్రజల్ని దేవుడు ఇచ్చి మేలు చేస్తున్న వాడుకుంటాడు. కాబట్టి ఈ మేలే కాదు, ఇంకా మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు రక్త సంబంధికుని వద్దనుకుని వెళ్ళిపోయాడు, ఒకప్పుడు రక్త సంబంధికుని కాదనుకుని వెళ్ళిపోయిన వాడుకుంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రక్త సంబంధికులు కుటుంబీకులు కలిగి, బంధువులు కాదు కుటుంబీకులు కలిగి 2 గుంపులు అయినటువంటి కుటుంబీకులుగా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. రక్త సంబంధికులు కాదనుకున్న వ్యక్తికి దేవుడు కనికరించి కృప చూపించి 2 గుంపులు అయ్యేవారుగా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. ఇది 4వ కోణం. 5వదిగా చూసినట్టయితే రండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయంలోనే మనం 5వ విషయాన్ని మనం చూస్తూ వచ్చినట్టయితే 12వ వచనం, నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారమొకటి వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేసేదనని సెలవిచ్చితివే అని నేను. కాబట్టి దేవుడితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నీ సంతానం విస్తరింపజేసి ఇసుకరైన వలె నీ సంతానం విస్తరింపజేసేదనని సెలవిచ్చితివే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు యాకోబు యొక్క జీవితంలో దేవుడు యాకోబు యొక్క సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువుల వలె, ఇసుక వలె అబ్రహాం యొక్క సంతానాన్ని యాకోబు యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యాకోబు యొక్క జీవితంలో ఇదంతా మేలు చేస్తున్నాడు దేవుడు. యాకోబు మోసగాడైనప్పటికీ, మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి యాకోబుకి దేవుడు కూడా యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, కానీ దేవుడైతే యాకోబుని విడిచిపెట్టలా. ఒక మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టిన, ఒక మోసగాడుగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి కాదని బయటకు వచ్చినప్పటికీ దేవుడైతే తనను విడిచిపెట్టలా. తనను విడిచిపెట్టుకోకుండా యాకోబుకి ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. ఎన్నో మేలు యాకోబుకు జరిగిస్తున్న వాడుకున్నాడు. ఒక కర్రతో ఒంటరివాడిగా ఉండేవాడికి దేవుడు మేలు చేశాడు. తర్వాత అపకారం చేసిన వాడికి ఉపకారం చేసి మేలు చేస్తున్నాడు. అసత్యంలో ఉన్నవాడికి సత్యము జరిగించి దేవుడు మేలు చేస్తున్నాడు. ఇంకా తన యొక్క జీవితాన్ని చూడగా మనం 4వ కోణాన్ని చూసినట్టే రక్త సంబంధికులు కాదానికి నేలిపోయిన వాడిని 2 గుంపులుగా చేశాడు. ఇక 5వదిగా చూడంగానే ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తూ వస్తున్నాడు. అంటే ఏదైతే దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నది ఇక్కడ మనం గమనిస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే, మనం ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే, మన జీవితం దేవుని దగ్గర చక్కగా ఉంటే దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. ఇలాంటి యాకోబు చూడండి, రక్త సంబంధి కాదనుకున్నాడు, అపకారం చేసేవాడు, సత్యాన్ని జరిగించిన వాడు. ఇంకా యాకోబు యొక్క జీవితంలో ఎన్నో ఉన్నాయి. సత్యాన్ని జరిగించిన వాడు, ఆ అపకారం చేసేవాడు, ఇంకా రక్త సంబంధం కాదనుకునేవాడు, ఇంకా ఒంటరి జీవితం కలిగిన వాడు, ఇంకా ఏమీ లేనటువంటి వాడు ఇప్పుడు ఇసుక రేణువులలో తన సంతానం విస్తరింపజేయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు మేలు చేశాడు. ఇక్కడ అంశం ఏంటంటే, మనం ఎలాంటి వారమైనా దేవుని సన్నిధిలో దేవునికి భయపడి మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేసేవాడు ఉంటాడు. అటు రీతిలో యాకోబు కూడా దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు మేలు చేస్తున్నాడు. అటు రీతిలో మనం కూడా దేవునికి భయపడిన వారమై దేవుని ద్వారా మేలు పొందుకున్నట్టు ప్రభు మనం సాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటాను మా జీవితాల్లో
ఇప్పటివరకు ఎన్నో మేలు చేసి రేపు ముందు మేలు చేసి మహిమ పొందమని మా జీవితాలకు ఎంతో క్షేమం మేలు మీరు జరిగించి దేవా అధికమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని దేవా యాకోబు లాంటి ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయమని దేవా యాకోబుకి ఎలాగ మేలు చేస్తానన్నారు అట్టి మేలు మీరు మాకు కూడా జరిగించండి. ఇప్పటికే చేసి రేపు ముందు చేసి మహిమ పొందమని దేవా యాకోబు లాంటి జీవితం మేము సరి చేసుకుని మీకు భయపడే జీవితం మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభావందనములు. ప్రైజ్ ది లార్డ్.